సాధనాలపై పరద్రోహంపై నాకు ఆసక్తి ఎక్కువ. నా యుగంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతారు. అంతేకాదు మరొకటి సుమా, నా యుగంలో ఏకాంత యోగ సన్యాసచ్చలేనోదర పూరక. నేను మధ్య మధ్యలో శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే నోటుకొచ్చింది చెప్పట్లేదు, పుస్తకంలో ఉన్నది చెప్తున్నాడని మీకు నమ్మకం కలిగించడం కోసం, మరొకటి కాదు. శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాం. ఏం చెప్తున్నాడో చూడండి. ఏకాంత యోగ సన్యాసచ్చలేన ఉదరపూరక అంటే యోగమని సన్యాసమని వేషం వేసుకుని కేవలం తమ కడుపు నింపుకోవడానికి మాయావులు తిరుగుతారు కలియుగంలో. అది కలియుగంలో కనబడినంత విచ్చలవిడితనంగా సన్యాసం ఎక్కడ కనబడదు. అంటే సంప్రదాయబద్ధమైన సన్యాసాలు ఉన్నాయి, కానీ దాన్ని ఒక వేషంగా వేసుకున్నట అనేది ఎక్కువగా గోచరిస్తుంటుంది యుగంలో. త్వయ్యే సావధానాస్యు. ఈ విధంగా తన లీలల్ని చెప్పాడు. చెప్తుంటే వింటున్నట్టు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత అంటున్నాడు, నాకు మిత్రులు ఎవరు అంటే ఎవరికి ధనాశ ఎక్కువో, ఎవరికి భోగాశ ఎక్కువో, ఎవరికి మనోనిగ్రహం ఉండదో, ఎవరికి ఆచారం ఉండదో, ఎవరు దురాచార పరులు, అటువంటి వారు నాకు మిత్రుడు అని చెప్తున్నాడు కలిపురుషుడు. అదేవిధంగా శత్రువులు ఎవరో చెప్తున్నారు మీరు అన్నాడు. కలికి శత్రువులు. ఇందులో కలి శత్రువులు కావాలా, కలి మిత్రులు కావాలా? మీకు శత్రువులు కావాలా అంటే కలికి వాళ్ళని చూస్తే భయంట. అలాంటి శత్రువర్గం ఉన్నారు. ఆ శత్రువర్గంలో మనం ఉండాలని కోరుకుందాం. కలి శత్రువర్గంలో ఉండాలని కోరుకుందాం. కలి మిత్రవర్గం వద్దు. ఎంతవరకు మిత్రవర్గం చెప్పేసుకున్నాం. ఇప్పుడు శత్రువర్గం ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. శత్రువర్గం అనగా శృణు. ఎవరంటే శివనామ హరేర్నామ, శివనామం పలికేవారు, హరినామం పలికేవారు కలిగి శత్రువులు. అది ఈ మధ్య వేదాంతం చెప్తున్నామని పేరుతో కూడా బయలుదేరి నామస్మరణ అక్కర్లేదండి, నామస్మరణ మాత్రం చేత ముక్తి వచ్చేస్తుందా, అందరూ జ్ఞానం పొందాలి అంటూ ధర్మాచరణ నేర్పకుండా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా కలిపురుషుడు ఏజెంట్లేని తెలుసుకోవాలి. వేదాంత జ్ఞానం అవసరమే కానీ ధర్మాన్ని నామాన్ని భక్తి నిరసించరాదని చాలా ముఖ్యమైనది. ఇది తెలియక జ్ఞానం అనిపించుకోవాలనే ఉద్దేశంతో నామము భక్తి అంటే అని పెదవి విరిచేవాడు కనిపిస్తూ ఉంటారు కలియుగంలో. వీళ్ళు కలిమిత్రుడు పెదవి విరిచేవాడు. శివనామ హరినామం పలికేవారు కలిగి శత్రువులు. ఇంకోటి మరో రెండు చెప్తున్నాడు. గంగా, కలిగి శత్రువు గంగ. అందుకే గంగని ముట్టినా గంగని తాకినా కలిదోషం పోతుంది. కలియుగంబున ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు కలియుగంబున నరులకు గంగ దిక్కు అని శ్రీనాథుడు కాశీఖండ ఈ వాక్యాన్ని చెప్పాడు. కలియుగంలో పాపాలు చాలా ఉంటాయి, ప్రాయశ్చిత్త మార్గాలు తక్కువ ఉంటాయి. అంటే చెయ్యగలిగే తెలివితేటలు ఉండవు, ఆ క్రియలు చేసే ఓపికలు ఉండవు. అప్పుడు ఏమిటయ్యా దిక్కు అంటే గంగ దిక్కుంటుంది. ఇంకా గంగ ప్రవహిస్తోందంటే మన బ్రతుకు బాగుపడడానికి ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చారని తెలుసుకోండి. ఆ తర్వాత ఏమిటయ్యా అంటే శివనామ హరేర్నామ గంగ. నాలుగవది వారాణసీపురి, వారణాసి మహాక్షేత్రము. ఆ తర్వాత సత్సంగము అంటే ఇదనమాట. ఇప్పుడు జరుగుతున్న సత్సంగమే. సత్తుతో సంఘం సత్సంగం. సత్ కాలక్షేపం ఉండద్దు. సత్కాలక్షేపం అంటే మరి కాలక్షేప శబ్దం కూడా మంచి అర్థంలో వాడచ్చు, కానీ టైంపాస్. ఈ టైంపాస్ గాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఫోన్ మోగితో ఉండబట్టలేరు. ఇటు ఫోన్ పెట్టుకుంటారు, ప్రవచనం వింటారు. ఇటువంటి వారు కలి మిత్రులు, వాళ్ళు కలి శత్రువులు కాదు. సత్సంగం అంటే సద్విషయంపై గౌరవం కలిగి శ్రద్ధగా వినేవాళ్ళు. వాళ్ళు అంటే ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ కలి ఉండదండి, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇలాంటి సత్సంగాలు జరిగినప్పుడు కలి శత్రువులే వచ్చి కూర్చుంటారు. అందుకు ఇంకోటి ఏది సత్సంగం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? రెండా? శివనామ హరినామ గంగా వారణాసి సత్సంగం. ఆ తర్వాత దానం, దానము తీర్థములు. ఇంకొకటి కథా విష్ణోహ శివస్య చ, శివుని కథలు విష్ణు కథలు ఇవి కలిదోషాన్ని పోగొడతాయి. అందుకే భాగవతం అందుకే వచ్చింది కదా. కలిదోషం పోగొట్టడంలో భాగవత కథ మించింది లేదంటే అర్థం ఏంటి? భగవత్కథే కలిలో సర్వదోషాలు పోగొట్టే గొప్ప ఔషధం అండి. కథ కంటే గొప్ప తరించే మార్గం కలిలో మరొకటి లేదు. అనే కథ విష్ణోహ శివస్య చ, ఉభయుల యొక్క కథలు అటువంటివే. ఇలాంటి పుణ్యకార్యాలు ఉన్నాయే, అవి చూస్తూ ఉంటే నా కడుపు మండిపోతుంది సుమారుతున్నాడు కలిపురుషుడు. ఏమిటి? గంగను చూసినా, వారణాసిని చూసినా, శివనామం విన్నా, హరినామం విన్నా, ఆ కథలు విన్నా నా కడుపు మండిపోతుంది. మా అమ్మ క్షోభకరానిచ అని చెప్తూ బాధపడుతున్నాడు ఆయన. ఎవరైనా శాంతంగా ఉన్నాడంటే నాకు గిట్టదు సుమా చెప్తున్నాడు. ఇవన్నీ కలిపురుషుల లక్షణాలండి. అందుకే పావరుడైనా సరే శాంతంగా కూర్చుంటే వెళ్ళి వాడి మనస్సులో కల్లోలు ఏర్పరిచి తీరతాను అన్నాడు. అందుకే మీరు గమనించండి, కలిలో ప్రతివాడికి అండ్రస్ట్, ప్రతివాడికి అండ్రస్ట్. కలిలో రోజు వినబడే పదాలు ఒకటి ఉంటాయి.
టెన్షన్, స్ట్రెస్. చిన్న పిల్లలకు కూడా అవి తెలుసండి. టెన్షన్ పెట్టకమ్మా అంటాడు ఇంత పిల్లవాడు. ఇలాంటి ఎందుకంటే ఎవడు శాంతిగా ఉండడు కలియుగంలో. అతను శాంతంగా ఉండడానికి కావాల్సినవన్నీ ఉండట. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు జీవితంలో తిండి కోసం కష్టపడక్కర్లేదు, ఇంటి కోసం కష్టపడక్కర్లేదు, అంత ఆదాయం ఉంటుంది. అన్నీ ఉన్న తమను తాను క్షోభ పెట్టుకుంటారు, శ్రమకు గురి చేసుకుంటారు, శాంతంగా ఉంటారు. పోనీ ప్రశాంతంగా కూర్చోబెడితే ఏమో ఆలోచిస్తూ దిగులు పడగలరు. ఇలాంటి మనస్తత్వాలు ఉండేవారు కలియుగంలో ఉంటారు. కానీ అలా ఉంచుతారు, ఏం చేస్తాం. కానీ ఎవడైనా యదా శాంత క్షణం కశ్చిత్ ప్రాకృతోపి తదామ భయం భూమి జాయితే, ఎవడైనా శాంతంగా కూర్చుంటే నాకు గిట్ట సుమా అని వెళ్ళి వాడిని నానా యాగి చేసి అల్లరి పెడతాను. అయితే ఎవరైనా జితేంద్రియులై ఉంటారో, రాగద్వేషాలు లేని వారే ఉంటారో, అటువంటి వారి వద్దకు వెళ్ళి వాళ్ళని కూడా నిగ్రహం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంటారు సుమా అని చెప్పండి. అంటే దీన్ని బట్టి ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖం చేద్దామని కలిలో అంత తేలిక కాదు. అందుకే భగవత్ కథాశ్రయం, భగవద్భక్తి కావాలి. ఈ విధంగా తెలియజేశాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఏం చేస్తాను ఆయన, మాలిన్యంలో శుద్ధత దొరుకుతుందా, నీలో మంచి కనబడుతుందా అన్నాడు. అంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మలే శుద్ధిర్న విద్యతే, మాలిన్యంలో శుద్ధి కనబడదు. అంతే కదండి, దుర్గంధంలో వెతికిన సుగంధం కనబడదు, నీలో వెతికిన మంచి కనబడదు. ఏం చేస్తాం. ఒక్కటి మాత్రం నిజమే, నువ్వు అన్నట్టు ఎవరైతే కాశీలో నివసిస్తారో, ఎవరు జనార్దను సేవిస్తారో, ఎవరు శివుని సేవిస్తారో వారిని కలి ఏమీ చేయలేడు అనేది శాసనం. ఇది బ్రహ్మశాసనం, ఇది శాస్త్ర శాసనం, ఈశ్వర శాసనం. ఇంకొక మాట, ఎవరు తల్లిదండ్రులు సేవిస్తారో, ఎవరు గోమాతను సేవిస్తారో, ఎవరు తులసీవనాన్ని సేవిస్తారో అటువంటి వారిని కూడా కలి ఏమీ చెయ్యలేడు. దీన్ని బట్టి మనం కలిదోషాలు లేకుండా ఏం చేసుకోవాలనేటువంటి సూచనలు ప్రథమ భాగంలోనే బ్రహ్మకలి సంవాద రూపంలో సూత్రుల వారు తెలియజేస్తున్నారండి. మరొక మాట చెప్తున్నాడు, ఇవన్నీ ఒక ఎత్తు. మరొక మాట చెప్తున్నాను, గురుసేవ పరాణంచ, కలిలో గురుసేవ చేసేటువంటి వారికి కూడా కలిబాధ ఉండదు సుమా. అయితే గురువులంటే ఎవరు? గురువులంటే ఎవరంటే నేను ఎక్కువ మంది వచ్చేస్తారు కలిలో, అదొక బాధాకరమైన అంశం. కానీ గురువును పోల్చుకోవాలట. గురువు అంటే ఎవరైతే శాస్త్ర సారము గ్రహించి దాని ప్రకారం తాను జీవిస్తూ ఆ శాస్త్రాన్ని మనకు బోధిస్తాడో అతడు గురువు. ఇది ప్రధానంగా గ్రహించవలసింది. ఆత్మసారత్వమాజ్ఞాయ, ఆత్మసారత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు గురువు. అలాంటి గురువుని ఆశ్రయించి ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించుకుంటాడో, ఆత్మజ్ఞానం సిద్ధించాలి అంటే దాని గొప్ప చోట ఉంటున్న సుమా. కాశీ సంసేవనే కృతి, ఎన్ని మాలు చెప్తున్నాడో కాశీ గురించి. కాశ్యాం సుసేవితాయాంతు, కాశీ సేవనం అనేది సుకృతహీనాన్న, ఎవడికి పుణ్యాలు లేవో వాడు కాశీని వెళ్ళలేడు సుమా అని చెప్పగానే కలంటున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ గురువు అనేది చెప్పేవే అది కొంచెం నాకు అర్థమయ్యేట్టు స్పష్టంగా చెప్పు అన్నాడు.